అందరికీ నమస్కారం అండి. ఈరోజు 1978లో విడుదలైనటువంటి సుప్రసిద్ధ తెలుగు సినిమా. ఇది యేసుక్రీస్తు జీవితం మీద ఆధారపడినటువంటి కథ. ఈ సినిమా పేరు కరుణామయుడు. ఇది అన్ని మతాల ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించినటువంటి చిత్రం. ఈ కరుణామయుడు సినిమాలో యేసుక్రీస్తుగా విజయ్ చందర్ నటించారు. ఈ చిత్రానికి ఏ భీమ్సింగ్ దర్శకత్వం వహించారు. 1978వ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్యనందిని బహూకరించింది. ఈ చిత్రంలో పాటలు చాలా హృదయంగా ఉంటాయి. అందులో ఒకటి కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలాగే కదిలే మువ్వల సందడిలో రాగం తానం పల్లవి వేదం వేదనలున్నవి. పాడింది శ్రీమతి వాణి జయరాం. మూడవ పాట పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. గాయకుడు వి రామకృష్ణ. ఇక నాలుగో పాట దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ను అనమంటారు. గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అలాగే ఐదో పాట పరలోకమందున్న మా తండ్రి నీ నామం అని పిబి శ్రీనివాస్ బృందం పాడగా ఈ పాటను మోదుకూరి జాన్సన్ రాశారు. ఆరో పాట ఈ కన్నులు చేసే బాసలలో ఈ ఆటకు వెల ఎంత ఎస్ జానకి పాడగా ఈ పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఏడవ పాట దావీదు తనయ హోసన్న. ఈ పాటను ఆనంద్ విల్సన్ ఎల్ఆర్ అంజలి బృందం పాడారు. ఈ పాటను రచించింది విజయరత్నం. నజరేతుకు చెందిన యేసుగా విజయ్ చంద్ర నటించారు. యేసు జననం మరియు జెరూసలేంలోకి ప్రవేశం గురించి వివరించే 2 పాటల సన్నివేశాలకు ఈ చిత్రం ప్రసిద్ధి చెందింది. ఈ చిత్రం భారతదేశ మరియు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. మరి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కెఎస్ ప్రసాద్ నిర్వహించగా ఎడిటింగ్ చేసింది పాల్ దొరైసింగ్. సంగీతం అందించిన వారు జోసెఫ్ కృష్ణ, బి గోపాలం. పంపిణీ చేసిన వారు రాధా చిత్ర. విడుదలైంది డిసెంబర్ 21, 1978. ఈ చిత్రం ఆడుతుందో లేదోనని కొన్ని థియేటర్ల వారు విడుదల చేయడానికి జంకారు. విజయవాడలో నేను ఎరిగింది అన్నపూర్ణ, మినీ శైలజ, మినీ శకుంతల అనేటువంటి థియేటర్లో ఉండగా దీన్ని మినీ శకుంతలలో విడుదల చేస్తే అప్రతిహతంగా ఆడింది. మరి ఎప్పుడు చూసినా జనంతో కోలాహలంగా ఉండేది. మరి దీని తర్వాత 1987లో దయామయుడు అనేటువంటి సినిమా కూడా వచ్చింది. ఇది కరుణామయుడికి కొనసాగింపుగా దీన్ని పరిగణించవచ్చు. టెలివిజన్ సిరీస్లో కూడా ప్రసారం చేయబడింది. విజయ్ చందర్ యేసుక్రీస్తు పాత్రను తిరిగి పోషించారు. విజయ్ చందర్తో పాటుగా చంద్రమోహన్, పోంటియస్ పిలాతుగా జగ్గయ్య, మేరీగా సురేఖ, రాజసులోచన, సుమలత, ముక్కామల, మిక్కిలినేని, ధూళిపాల, రాజాబాబు, పద్మనాభం,
అపోస్తలుడైన జాన్గా గిరిబాబు, శ్రీధర్, త్యాగరాజు, మాడా వెంకటేశ్వరరావు మొదలైన వారు కూడా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాను తీయటానికి విజయ్ చంద్ర గారు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు పడినట్లుగా మనకి తెలుస్తోంది. అయితే దక్షిణ భారతదేశంలోని రోమన్ క్యాథలిక్ చర్చి నుండి కొన్ని నిధులు కూడా సేకరించారు. ఈ చిత్రం తొలి ప్రదర్శనలో బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. భారతదేశంలో సువార్త ప్రచారంలో మంచి పాత్రను పోషించింది. మరి అన్ని మతాల వారు కూడా ఒక కరుణామయుడి యొక్క గాథను తెలుసుకోవటానికి ఈ చిత్రాన్ని పలుమార్లు చూడటం జరిగింది. నా ప్రత్యేక అనుభవం ఏమిటంటే, ఒక ఆట తర్వాత బయటకు వస్తున్నటువంటి ప్రేక్షకులను చూస్తే, ముఖ్యంగా ఆడవారు వారు కొంగులతోటి కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చేవారు. మేము సరదాగా మరి హాల్ అంతా నీటితో నిండిపోయిందని చెప్పుకునేవాళ్ళం. అంతటి అద్భుత విజయాన్ని సాధించింది ఈ విజయ్ చంద్ర నటించినటువంటి కరుణామయుడు చిత్రం. విజయ్ చంద్ర యేసుక్రీస్తు పాత్రలో ఒదిగిపోయి నిజంగా ఆయనే యేసుక్రీస్తా అనిపించేలాగా ఆయన తన పాత్రలో లీనమై నటించటం, అలాగే చంద్రమోహన్, రాజుబాబు మిగిలినటువంటి వారు కూడా బ్రహ్మాండంగా నటించటం ఈ చిత్ర విజయానికి కారణాలుగా చెప్పుకోవచ్చు.